డంకన్ ఖండించి నిష్కర్షగా వాక్యం చెప్పే తీరుకు వారెంతో ఇష్టపడేవారు. డంకన్ కూడా యవనస్తులకు సహాయం చేయడానికి అది ఎంత కష్టమైనా ఏమాత్రం వెనుకాడేవాడు కాదు. ఒక వ్యక్తి ప్రవర్తన అతని యవ్వన కాలంలోనే రూపుదిద్దుకుంటుందని, యవ్వనంలో ఒక వ్యక్తి కనుక ప్రభువును అంగీకరిస్తే తన జీవితాంతం అతడు స్థిరంగా ప్రభు కొరకు నిలబడతాడని డంకన్ ఉద్దేశం. బోనార్డ్ బ్రిడ్జిలో ఒక దుకాణదారు ఆయనకు ఒక పాత కారు ఇచ్చాడు. ఇతర గ్రామాలలో సువార్త సభలు పెట్టినప్పుడు డంకన్ ఆ కారు నిండా యవనస్తులను తీసుకువెళ్ళేవాడు. వాళ్ళు దారి పొడవునా పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. సభలలో సాక్ష్యం చెప్పి వ్యక్తిగత పరిచర్య చేసేవారు. డంకన్ పరిచర్యలో రక్షణ పొందిన వారు అతని వలె ప్రభు కొరకు ఎంతో పట్టుదలగా జీవించేవారు. కేటీ అనే అమ్మాయి ప్రభువును అంగీకరించి పరిశుద్ధాత్మను పొందింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రభు కొరకు చెప్పకుండా ఉండలేకపోయేది. చివరకు దుకాణంలో చిన్న వస్తువు కొనడానికి వెళ్ళినా అక్కడ కూడా ప్రభువును గూర్చి ఒక్క మాటైనా చెప్పకుండా ఊరుకునేది కాదు. ఆమె సాక్ష్యం ద్వారా అనేకులు ప్రభువును అంగీకరించారు. మిషనరీ శిక్షణకు వెళ్ళాలనుకుంటున్న తరుణంలో ఆమె జబ్బుపడి తన 21వ ఏట విధవరాలైన తల్లిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వెళ్ళింది. విశ్వాసులు శ్రమలకు దుఃఖానికి అతీతులు కారని, అయితే వారి శ్రమలలో బాధలలో ప్రభు వారితో ఉండి ఓదారుస్తాడని, తన బిడ్డల కన్నీటిని ప్రభువు తన బుడ్డిలో ఉంచుతాడని, అయితే వారి పాపాలను ఆయన దూరంగా పారేస్తాడని డంకన్ చెప్పేవాడు. కేటీ మరణం, డంకన్ ఆత్మీయ నడిపింపు అనేక మంది యవనస్తులను దేవునికి దగ్గరగా నడిపించి అనుకోని విధంగా నిత్య రాజ్యానికి సిద్ధపడేలా చేశాయి. ఆ తరువాత వచ్చిన 2వ ప్రపంచ యుద్ధంలో అనేక మంది మరణించారు. కొద్ది కాలం తరువాత డంకన్ ఫాల్కిర్క్ అనే గ్రామానికి వెళ్ళి అక్కడ సంఘ కాపరిగా బాధ్యతలు స్వీకరించాడు. డంకన్ వెళ్ళిపోవడం బాలింటర్ గ్రామ ప్రజలకు ఎంతమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ వారు అంగీకరించక తప్పలేదు. ఇన్ని సంవత్సరాలు డంకన్ వారి సుఖదుఖాలు పంచుకున్నాడు. వారి కోసం శ్రమించాడు, వారితో కలిసి శ్రమించాడు, వారి కోసం ప్రార్థించాడు, హెచ్చరించాడు, వారిని సరైన మార్గంలో నడిపించాడు. డంకన్ వచ్చాక సంఘం రెట్టింపయ్యింది. అయితే అతని పని ఇక్కడ ముగిసిపోయింది. అతనిని మరొక చోటికి వెళ్ళమని ప్రభు నడిపిస్తున్నాడు. డంకన్ వెళ్ళిపోయే చివరి ఆదివారం వీడ్కోలు చెప్పడానికి చేసే హంగామా అంతా నిరాకరించాడు. ఇన్ని సంవత్సరాలు తను ఈ ప్రాంతంలో సేవ చేసినప్పటికీ ఇంకా అనేకులు ప్రభువును అంగీకరించలేదనే బాధ, వేదన అతని మనస్సులో మిగిలిపోయాయి. డంకన్ ఆ సంఘంలో చివరి ఆదివారం వర్తమానం ఇస్తూ ఎంతో దుఃఖంతో, వేదనతో వారికి వాక్యం అందించాడు. ఇన్ని సంవత్సరాల పరిచర్య, మాటలు, సహనం, హెచ్చరికలు, బుజ్జగించడం ఇదంతా వ్యర్థమేనా? మీరు ఇంకా ప్రభువును తెలుసుకోరా? ప్రభువు మీకు మరొక తరుణం ఇస్తున్నాడు. ఆయన రక్షణను నిర్లక్ష్య పెట్టకండి అంటూ చివరిసారిగా కన్నీటితో బ్రతిమలాడాడు. డంకన్ రైలు ఎక్కుతుంటే సంఘమంతా ఆయనకు వీడ్కోలు చెప్పడానికి స్టేషన్కు వచ్చారు. ఫాల్కిర్క్ సంఘంలో ప్రసంగిస్తూ మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోమని నిర్భయంగా చెప్పాడు. బాలింటర్ నుండి వచ్చిన 2 సంవత్సరాలకు ఫాల్కిర్క్ సంఘంలో ఆయనకు గొప్ప సన్మానం జరిగింది. ఆ సన్మాన సభలో మాట్లాడుతూ సంఘం అంటే ఏదో ఆదివారం ఆరాధనలో పాల్గొని అంతటితో సరిపెట్టుకోవడం కాదని, ఇతరుల కోసం ప్రయాసపడాలని, నశించే ఆత్మల భారం కలిగి ఉండాలని, ఆత్మలను సంపాదించే సాధనంగా లేకపోతే క్రైస్తవ సంఘం యొక్క ఉనికికి అర్థం లేదని హెచ్చరించాడు. బాలింటర్లోని సంఘానికి ఇక్కడి సంఘానికి చాలా వ్యత్యాసం గమనించాడు డంకన్. అక్కడి ప్రజలు పేదవారైనప్పటికీ దేవునితో లోతైన సహవాసంలో జీవిస్తున్నారు. ఇక్కడి ప్రజలైతే సుఖభోగాలకు అలవాటు పడి ఆత్మ జీవితంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటూ ఆత్మలో అభివృద్ధి లేని వారిని చూస్తుంటే డంకన్కు చాలా వేదనగా ఉండేది. అయితే డంకన్ అలా బాధపడుతూ కూర్చోలేదు. కన్నీటితో, పట్టుదలతో ప్రార్థన చేశాడు. అహర్నిశలు శ్రమించాడు. అతని ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాలేదు. అనేకులు ప్రభు తట్టు తిరిగారు. డంకన్ ఇతర సంఘాలతో సహకారంగా ఉంటూ ఎంతో సేవ చేశాడు. ఇతరుల అభివృద్ధిని గురించి ఏమాత్రం అసూయపడేవాడు కాదు. సరికదా, ఆత్మలు దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నాయని ఆనందించేవాడు. తన సంఘంలో కూడా అటువంటి ఫలితాలు దయచేయమని ప్రార్థన చేసేవాడు.